అర్థమైంది. కానీ దయచేసి రోజు మీరు అట్లా ఉంటే పెట్టుబడిదారులు రారు, ఇండస్ట్రీస్ రారు, ఒక రియల్ ఎస్టేట్లు ఇన్వెస్ట్ చేయరు. అధ్యక్ష ఇది కూడా ఆలోచించండి, రెండు వైపులు ఆలోచించండి. అప్ప ఒక్క రోజులో తీరేది కాదు అధ్యక్ష, అది ఉన్నది అప్పు ఒక్క రోజు తీరేది కాదు. తర్వాత ఎట్లనో తీసి తీర్దాము, లేకపోతే ఏమైనా ఉంటే భూములు అమ్మేద్దాం, అది 400 ఎకరాలు బట్టి ఇంకో 4000 ఎకరాలు అమ్మేద్దాం, అయిపోతుంది. ఇష్యూ అది కాదు అధ్యక్ష. నేను ఒకటి అధ్యక్ష, నా సమస్య ప్రోటోకాల్ అధ్యక్ష మీ దృష్టికి తీసుకొచ్చాను, గౌరవనీయ మంత్రి గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. కలెక్టర్ కూడా ఫోన్ చేశారు, గౌరవనీయ మినిస్టర్ గారు. వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, అధికారులు మేము పోకున్నా కానీ కొబ్బరికాయ కొడుతున్నారు, ఫౌండేషన్ టోన్ ఎత్తున్నారు. అధికారులు మేము పోకుండా వేస్తున్నారు అంటున్నారు. నేను అడిగాను అధికారులను, మీరు పోకుంటే ఎట్లా వేస్తారు అంటే వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, 2-3 సార్లు ఓడిపోయిండు పాపం, 2-3 సార్లు ఓడిపోయిండు, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది నా ఐడెంటిటీకి సంబంధించిన అధ్యక్ష. నా ప్రజల నా కోటేసి గెలిపించారు అధ్యక్ష. రోడ్లు అన్ని అతనే, ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అతనే నిర్వర్తిస్తుంటే గౌరవనీయ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్కు ఇది జరగకూడదని. కానీ కలెక్టర్ గారు ఏమంటున్నారు, సార్ మేము అధికారులు పోకుండా చేస్తున్నారు అంటున్నారు. అట్లనప్పుడు పిచ్చాసుపత్రి వేయండి. మీరు ప్రభుత్వ అధికారులు లేరు, మంత్రి గారు కలెక్టర్ గారు లేపినప్పుడు ఒకరే అధ్యక్ష, ఎర్రగడ్డల హాస్పిటల్ ఉంది వేయండి. కాదు 294 మందికి సరిపడా సీట్లు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా కూర్చొని పెట్టండి. అధ్యక్ష నేనేం చెప్తున్నాను, ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు చెప్తున్నారు, ఒక నిమిషం ఆగండి అన్న శంకరన్న, నేనేమంటున్నా అందరి గురించి చెప్తాను అధ్యక్ష. ఇది ఒకటి ముఖ్యంగా నా ఆర్మూర్కి అధ్యక్ష, ఉత్తర తెలంగాణలో ఒకటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నది అధ్యక్ష. ఒకటే నేను చెప్పింది అధ్యక్ష, నేను బతిమిలాడుతున్నాను అధ్యక్ష. మాకు కూడా రక్తం మరుగుతున్నది అధ్యక్ష. ముఖ్యమంత్రి మరగదు, మాకు రక్తం మరగదా? మేము ఊపుకునే రాలేదు ఇక్కడికి, మేము కూడా అడవులకి వచ్చినాం, ఊపుకునే రాలేదు. కూర్చున్న సీటు ముఖ్యమంత్రి గారికి ఒక్కడికి రాలేదు, ముఖ్యమంత్రికి ఒక్కడికి రాలేదు, ఊకొని ఎప్పుడు. నేను మాట్లాడుతున్నాం బయట గురించి, నేనేమో అధ్యక్ష అధ్యక్ష 0 అవర్ పెట్టింది, 0 అవర్ పెట్టింది. వారి నియోజకవర్గంలో కానీ ఇంకేదైనా సమస్య ఉంటే ఆ ఒక్క సమస్యను చెప్తే ప్రభుత్వం నోట్ చేసుకొని దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఒక్క నిమిషం, 0 అవర్లో సమస్యను పక్కకు పెట్టి రాజకీయాలు ఆవశ్యంగా మాట్లాడుకొని లేకపోతే ఇంకో రకంగా ఏదో చేయాలనుకుంటే 0 అవర్ ఉద్దేశమే పక్క పోతుంది. గౌరవ సభ్యులు సరే, వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చెప్పాలనుకునే సమస్య గట్టిగా ఆవేశపడి అరిస్తే సమస్య పరిష్కారం కావద్దు దీక్ష. సభలో మీరు చెప్పాలనుకునేదైనా సమస్య ఉంటే సభ దృష్టి వినండి, కనీసం కొద్దిగా చెప్పాలనుకునేది ఉంటే చెప్పాలని సార్. వాళ్ళు ఆవేశంగా మాట్లాడాలనుకుంటే అంతకంటే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. సమస్య ప్రభుత్వ దృష్టికి, సభ దృష్టికి తీసుకుని వచ్చి దాని పరిష్కారం ఏంటనేది మంత్రి గారు చెప్తారు. దయచేసి మనం కనీసం సభ డెకరం మెయింటైన్ చేయాలి. ఎవరు ఇప్పుడు అదే చేశారా మీరు గతంలో? మీరు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? మీరు ఆయన ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? సభ గురించి తెలియకుండా మాట్లాడితే ఎట్లా? పల్లా రాజశేఖర గారు ఏంటి మీరు రన్నింగ్ కామెంట్ ఉంది, కరెక్ట్ ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఏమంటే దీనికి ఒక పద్ధతి ఉంది, సభ్యుడు ఏం మాట్లాడాలో కొత్తగా వచ్చి ఆయన చెప్తున్నారు. మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? మీరు ఆయన గతంలో ఇదే చేశారా? కరెక్ట్, ఆల్ ద టైమ్ ఐ బీన్ వాచింగ్ యూ సార్. ఇది సభ నడుపుకోవటం ఇది పద్ధతి కాదు. సభ ఉన్నతనాన్ని, గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. మైక్ దొరికింది ఏదైనా ఆవేశపడి మాట్లాడి రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ కూర్చుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. లెట్ us డిబేట్ ఇట్ సీరియస్లీ. చెప్పని సమస్యలు చెప్పనండి, సభ్యులు ఆయన సమస్య ఏం చెప్తారో చెప్పండి, మంత్రులు రాసుకుంటారు, నోట్ చేసుకుంటారు, చేస్తారు. ఎగతాళి మాట్లాడుకోవడానికి కాదు వచ్చింది. కూర్చోండి. పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎందుకు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుడు, రన్నింగ్ కామెంటరీ చేసుడు? సభ మర్యాదను కాపాడండి దయచేసి, ప్లీజ్.
ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. ప్లీజ్ ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష గౌరవనీయ రాకేష్ రెడ్డి గారు, మీ నియోజకవర్గంలో ఉన్న సమస్య మాత్రం చెప్పండి దయచేసి. నేను ఒకటే అధ్యక్ష, నేను ఇప్పుడు ఎక్కడ ఏమనలేదు, టీటీడీకి ధన్యవాదాలు తెలిపాను అధ్యక్ష. ఒకటి అంటే ముందు అప్పుడు ఇంతకు ముందు శ్రీధర్ బాబు గారు ఏమన్నారు అధ్యక్ష, ఒక సమస్య మీ నియోజకవర్గం చెప్పండి, ఒక సమస్య రాష్ట్రానికి సంబంధించి చెప్పినమన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఒకటి నేనేమన్నాను అధ్యక్ష, రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడాను, అది రాష్ట్రానికి అంతటికి పనికొస్తుంది అధ్యక్ష. రోజు ఎవరు ఇప్పుడు నేను ఆయన ఇండస్ట్రియలిస్టు, ఒక నిమిషం అన్న, ఇండస్ట్రియల్ ఏమంటారు అధ్యక్ష, ఒక మాట ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతాను అధ్యక్ష, నేను పార్టీ గురించి మాట్లాడతలేను. నేను ఏమంటున్నా అంటే రోజు అప్పులు 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 అని ప్రతి మంత్రి అంటుంటే అన్నది అంటున్నా. రెండోది మూడోది నా ప్రోటోకాల్ విషయం అధ్యక్ష. ఓకే, ప్రోటోకాల్ గౌరవనీయ మంత్రి గారు స్పందించారు అధ్యక్ష, గౌరవనీయ మంత్రి గారు స్పందించారు, కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఈ సమస్య మంత్రి గారు చెప్పినా కలెక్టర్ చెప్పినా అధికారులు లేకున్నా, అధికారులు అక్కడ ఉంటలేరు సమావేశాలు అయినా కానీ గ్రామ పంచాయతీలకు కొబ్బరికాయలు కొట్టడం లేకపోతే సమీక్ష, నేను ఏమంటున్నా అధ్యక్ష, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. మేమేమంటున్నామంటే మాకు కూడా రక్తం మరుగుతుందనే చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారి భాష మాకు కూడా రక్తం మరుగుతుంది అధ్యక్ష. మేము కూడా ప్రజలు గెలిచొచ్చినాం అధ్యక్ష. నేనేమంటున్నా అట్లాంటి ఏమైనా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఓడిపోయిన మన దగ్గర ఎట్లా సీట్లు ఉన్నాయి అధ్యక్ష, కూర్చున్నట్టు. మూడోది అధ్యక్ష, నన్ను మీరు మీరు ఇప్పటి 10 సార్లు చెప్పిన అధ్యక్ష, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి. నా నియోజకవర్గం చెప్తున్నా అధ్యక్ష, ఒక 8 సుమారు చాలా మంది బీడీ కార్మికులు అధ్యక్ష, ఒక అపెరల్ పార్క్ అడిగాను, ఒక బాగా గల్ఫ్ మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అడిగాను. ఏదైతే అక్కడ అవసరం లేదు, ఒక ఎస్సీ జాడు ఉత్తర తెలంగాణలో ఒకటే ఉన్నది అధ్యక్ష, ఒకటే. నార్మల్ గురించి మాట్లాడుతున్నాం. ఉత్తర తెలంగాణలో స్పెషల్ ఎకనామిక్ జోన్ అని లక్కంపల్లిలో ఉంది అధ్యక్ష. ఇక్కడ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము 2 సార్లు స్విట్జర్లాండ్ నుండి 2 లక్షల కోట్లు తెచ్చింది అధ్యక్ష. అట్లాంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లో కొన్ని అగ్రి బేస్డ్, కొన్ని రూరల్ బేస్డ్, కొన్ని టెక్స్టైల్ పార్క్ లాంటి స్పెషల్ ఇన్సెంటివ్ ఇచ్చి, ట్యాక్స్ రిబేట్ ఇచ్చి దాంట్లో ఇండస్ట్రీ తీసుకొస్తే గ్రామాలలో కూడా అధ్యక్ష, గ్రామాలలో కూడా ఎంప్లాయ్మెంట్ బాగా ఉద్యోగాలు లేక అధ్యక్ష, ఉద్యోగాలు లేక డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి దీన్ని ఒకసారి పరిశీలించమని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు